హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నాదైతే స్టవ్ అయితే పాడైపోయింది. ఒక బర్నర్ అనమాట. అయితే మంట సరిగ్గా రావట్లేదు, సిమ్లో పెడితే పోతుంది. దాంట్లోంచి రెడ్గా మంట వచ్చేస్తుంది అనమాట. అంటే మనకు అగ్గిపుల్ల గీకినప్పుడు ఎలా వస్తుందో చూశారు కదా, ఆ విధంగా అయితే వస్తుందన్నమాట. అయితే దీనికి సొల్యూషన్ అయితే ఈ వీడియోలోనైతే షేర్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్లో ఉన్న పెద్ద బర్నర్ మాత్రం చాలా బాగా వస్తుంది, మంట కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఇది మాత్రము రైట్ సైడ్లో ఉన్న చిన్న బర్నర్ ఉంటుంది కదా, అది మాత్రము ఇలా మంట వచ్చేస్తుంది. కింద ఫ్లోర్ మీద చూడొచ్చు, రెడ్ కలరు ఇలా మంట వచ్చేస్తుంది కదా, అది లోపల నుండి వస్తుందన్నమాట. అలా వచ్చి ఈ మంట అయితే ఈ విధంగా ఉంటుంది. స్టవ్ అయితే వెలగడం అగ్గిపుల్ల గీకినట్టుగా వెలుగుతుందన్నమాట. అయితే ఎక్కడి నుండి ఇది వస్తుందంటే, మనకు ఇక్కడ స్టార్ట్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, మనము చేయితో మూవ్ చేసేది, అక్కడి నుంచి బర్నర్ వరకు కనెక్షన్ ఉంటుంది కదా, ఆ కనెక్షన్ మధ్య పైపులోంచి హోల్స్ ఉంటాయి కదా, అందులోంచి మంట వచ్చేస్తుంది. అయితే అది మొన్న నుండి అంటే 3 డేస్ నుండి అవుతుంది. నేను రోజు క్లీన్ చేద్దాంలే అని చెప్పి చేస్తా అనుకుంటా ఉన్నా, కానీ రోజు ఇలాగే జరిగిపోతుంది. ఒకటే బర్నర్ మీద వంట చేయాలంటే చాలా కష్టమైపోతుందన్నమాట. కొన్ని రెసిపీస్ అయితే వ్లాగ్లలో స్కిప్ చేసేస్తూ ఉన్నాను ఈ 3 డేస్ నుంచి. ఆ వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను, చూసేయండి. అయితే ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ది, మనం చేయితో మూవ్ చేసేది, అదైతే ఫస్ట్ ఇలా లాగేసుకోవాలి. ఆఫ్లో ఉన్నప్పుడే బయటికి కొంచెం మెల్లగా లాగితే వచ్చేస్తుంది. అలా అయిన తర్వాత 2 నట్లు ఉంటాయి, ఆ 2 నట్లు ఇప్పేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే నేను తిరగేసిన తర్వాత మనకి ఇక్కడ ఒకటి ఇలా ఉంటుందన్నమాట, నట్టు ఉంటుంది, అది మనం లూజ్ చేసేసుకోవాలి. మనకి ఇది తుప్పు పట్టినట్టు అవుతుంది. మనం కడిగినప్పుడు ఇలా క్లీన్ చేసినప్పుడు వాటర్ పడి అది ఇనుముది కాబట్టి తుప్పు పట్టేస్తుంది కదా. అలా తొందరగా వెళ్ళాలంటే మెషిన్ ఆయిల్ ఉంటుంది కదా, సైకిళ్ళకు మెషిన్స్కి వేసే ఆయిల్ వేస్తే మనం, లేదంటే కొబ్బరి నూనె వేసినా కూడా ఈజీగా ఈ థ్రెడ్స్ అనేవి విరిగిపోకుండా ఈజీగా తీయడానికైతే ఉంటుందన్నమాట. అయితే నేను తీసాను ఆల్రెడీ, తీసేసి మళ్ళీ అయితే ఇక్కడైతే చూపిస్తున్నాను కదా, గుండు పిన్ను తీసుకొని ఇలా క్లీన్ చేయాలన్నమాట. తీసిన తర్వాత క్లీన్ చేయాలి. అయితే ఇలా పెట్టి కూడా చేయొచ్చు, కాకపోతే గుండు పిన్ను చిన్నగా ఉంటే ఇరిగిపోతుంది. నీకు ఇలా జాగ్రత్తగా గుండు పిన్నుతో అయితే లోపలికి బయటికి అంటూ అందులో క్లీన్ చేసేసినట్లయితే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట. మనం తీస్తే ఇంకా ఫ్రీగా ఉంటుంది. నేను తీసిన తర్వాత కూడా చేశాను, ఆల్రెడీ ఫొటోస్ అయితే షేర్ చేశాను. వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ నేను చూపిస్తున్నాను అనమాట. అందుకే అంటే మనకి నిడిల్ లాంటిది పొడవుది ఉన్నా సరే, పెద్ద సూది లాంటిది తీసుకున్నా సరే, లేదంటే పిన్ అయినా సరే, సేఫ్టీ పిన్ తీసుకున్నా కూడా మనకి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు మళ్ళీ ఎలా ఉందో అలాగే ఫిట్టింగ్ అయితే చేసేసి ఎలా వెలుగుతుంది స్టవ్ అన్నది కూడా చూపించేస్తాను. నాకు ఎప్పుడు ఇలా స్టవ్ ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఇంట్లోనే ఈ విధంగానే చేసేసుకుంటాను. స్టవ్కి ఏ పార్ట్ మిస్ అయినా కూడా మనమైతే షాప్స్లో వెళ్ళి కొనుక్కుంటే ప్రతి పార్ట్ దొరుకుతుంది, మనమే ఇంట్లో కూడా సెట్ చేసేసుకోవచ్చు అనమాట. అయితే ఇవి స్టవ్కి వచ్చినవి అయితే ఆన్ ఆఫ్ బటన్స్ అయితే కావన్నమాట. ఈ ప్లాస్టిక్వి క్యాప్స్ అయితే నేను తెచ్చి వేశాను, అవి తొందరగా పోయాయి అనమాట. లాస్ట్ ఇయర్ అలా తీసుకొచ్చి వేశాను, ఒకసారి ఇంకొకటి అది ఇరిగిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే వేసాను అనమాట. చూసారు కదా ఇప్పుడు 2 స్టవ్లు కూడా ఎలా వెలుగుతున్నాయి అన్నది. ముందు స్టవ్కి ఇప్పుడు స్టవ్కి ఎంత డిఫరెంట్ అయితే ఉందో చూసేయండి. మరి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఎలాంటి వీడియోస్ కావాలన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. నెక్స్ట్ నా షాపింగ్ వీడియోసు, కుకింగ్ వీడియోసు, వ్లాగ్స్, టైలరింగ్ వీడియోసు ప్రతిదైతే షేర్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. చూసారు కదా ఫస్ట్కి ఇప్పటికి ఎంత డిఫరెంట్ ఉంది. కింద కూడా ఫ్లోర్ మీద రెడ్ మంట రాకుండా పోయింది.